రండి రండి, రారేమో అనుకున్నాను. ఎందుకు వచ్చినానా అనుకున్నా, అట్ట మాట్లాడినావు మరి. నువ్వు ఊరుకో బేబీ, పారిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? చూడు పాప ఏమంటుందో. ఏహే, నేనున్నాను కదూ. అందుకే వచ్చా. సరదా కోసం మాట్లాడితే భయపడిపోతామేనా? అందుకే పాలిటిక్స్ లో సెట్ అవ్వలేకపోయావు. అవి ఇంక చాలే గాని అందరూ నీలాగా దూసుకుపోగలరా ఏంటి? నువ్వు ఆగవే క్యూటీ, నేను తనతో కదా మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పబ్బా, ఆడపిల్లని నేనే ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే మగాడివి నువ్వేంటి బెదురుగుడ్లా పారిపోయినావు? నువ్వు ఆడపిల్లవు కాదు, అడవి పిల్లివి. ఇంకోసారి అడుగు పిల్లిని గోడ మీద బల్లిని అన్నావు అనుకో, కింద పెద్ద కుక్క ఉంది, దాంతో నీ ప్యాంట్ జిప్పు దగ్గరే కనిపించి ఆ ముక్కని ఆ అడవి పిల్లి దగ్గరికే పంపిస్తా. పాప చూసినావా ఎట్టా మాట్లాడుతుందో? వెళ్దాం పద, వేరే చోటు వెతుక్కుందాం. వెళ్ళు వెళ్ళు, ఇంట్లో వంటలు చేసేవాడికి ఓయోలో గంటలు కొట్టడం ఏమొస్తుంది? పాప చూడు ఎలా అంటుందో. అవ్వే చాలు, ఇంకా విన్నా బేబీ కదూ, వంటలు చేసినా గంటలు కొట్టినా నాతోనే కదూ. పాప రేపటి నుంచి దీంతో ఫ్రెండ్షిప్ కట్ చేయి. ఆ మాట మాత్రం అనొద్దు, అది నా బెస్టీ అని చెప్పాను కదూ. అయితే నన్ను ఇట్ట ఆట పట్టించొద్దని చెప్పు మరి. సరేనే, రూమ్ అంతా సర్దేశా, సేఫ్టీ తెచ్చుకున్నారా? లేదు, ఇంకో 10 నిమిషాల్లో నా ఫ్రెండ్ తెచ్చిస్తా అని చెప్పినాడు. అంటే అప్పుడే మన మ్యాటర్ని పబ్లిసిటీ చేసావా? లేదు పాప, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, పింకీ లాగే వాడు కూడా స్పీడు. నాకు ఇది ఫస్ట్ టైం కదా, అందుకే వాడు హెల్ప్ తీసుకున్నా. బాగానే అప్డేట్ అవుతున్నావు బేబీ. థ్యాంక్ యూ పాప. అయ్యా బాబోయ్, ఈ బేబీ ఏందో ఆ పాప ఏందో, ఈ పలకరింపులు నేను వినలేకపోతున్నాను గాని చిన్న చాక్ పీస్ మొక్కిస్తా, వాడి సేఫ్టీలు తెచ్చే వరకు మీరిద్దరు తొక్కుడు బిళ్ళ ఆడుకోండి. పింకీ, నువ్వు మళ్ళా అట్లా ఎక్కిరించినావు అనుకో. ఏం మొక్కలు పీక్తావు? ఇదిగో పింకీ, నేను కూడా నీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడగలను, కాకపోతే నువ్వు మా పాప బెస్టీవి కదా, అందుకే ఊరుకుంటున్నా. బేబీ, నువ్వు ఇప్పుడైతే నాకు ఇంకా నచ్చేసావు. ఇంకా సిగ్గుపడింది చాలే గాని రూమ్లోకి వెళ్ళి మొదలు పెట్టండి ఇంకా ముచ్చట్లు. అలా చూడకయ్యా, మీరిద్దరూ మహా మేధావులు కదా, అందుకే ముచ్చట్లు అన్నా. ఇంకా బయలుదేరండి, సేఫ్టీ ఇంకా రాలేదు కదే. సరేలే, నా ఫేవరెట్ ఫ్లేవర్స్ అన్ని బెడ్రూమ్ లో పిల్లో కింద ఉన్నాయి, కకృతి పడి అన్ని వాడేకండి. నా సిచ్యువేషన్ కూడా కొంచెం టైట్ గా ఉంది. టైట్ గా అంటే నువ్వు ఇంకా చాలా అప్డేట్ కావాలి గాని వెళ్ళవయ్యా, వెళ్ళు. బెడ్రూమ్ లోకి వెళ్ళు, కొంచెం ఆగవే. నువ్వు వెళ్ళవే వెళ్ళవే వెళ్ళు, ఇంక లోపలికి పద బేబీ, పద. గపద స స గపద పద